హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ జూనియర్ సివిల్ జడ్జ్ 2025 నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. మనకి అప్లికేషన్స్ 28 ఫిబ్రవరి 2025 నుంచి ఓపెన్ అయ్యాయి. 17 మార్చ్ 2025 మిడ్ నైట్ 11:59 వరకు అప్లికేషన్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అప్లై చేయని వాళ్ళు అప్లై చేయొచ్చు. స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్స్ 7th ఏప్రిల్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ 16th ఏప్రిల్ 2025 కండక్ట్ చేస్తున్నారు. 22nd ఏప్రిల్ 2025 రిలీజ్ చేస్తారు. ఈసారి నోటిఫికేషన్లో టోటల్ 50 వేకెన్సీస్ ప్రొవైడ్ చేశారు. 40 వేకెన్సీస్ ఫర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ 10 వేకెన్సీస్ ఫర్ రిక్రూట్మెంట్ అండర్ ట్రాన్స్ఫర్. వర్టికల్ అండ్ హారిజాంటల్ రిజర్వేషన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఏపీ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ అండ్ క్యాడర్ రూల్స్ ప్రకారం ఉంటాయి. డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఆల్ లా గ్రాడ్యుయేట్స్కి ఎగ్జామ్ రాసే ఎలిజిబిలిటీ ఇచ్చారు. మనం ప్రీవియస్గా తీసుకుంటే తెలంగాణ నోటిఫికేషన్లో 3 years ప్రాక్టీస్ మ్యాండేటరీ అని ఉంది. బట్ మన ఏపీకి ఎల్ఎల్బీ డిగ్రీనే మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా కింద ఇచ్చారు. రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్లో ఎల్ఎల్బీతో పాటు సర్వీస్లో ఉండాలి అనే కండిషన్ పెట్టారు. ఏజ్ రిస్ట్రిక్షన్స్కి వస్తే డైరెక్ట్ రిక్రూట్మెంట్కి అప్లై చేసే వాళ్ళు 1st ఫిబ్రవరి 2025 నాటికి 35 years ఏజ్ లోపల ఉండాలి. 5 years ఏజ్ రిలాక్సేషన్ అనేది షెడ్యూల్డ్ క్యాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఎకనామికలీ వీకర్ సెక్షన్స్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు 1st ఫిబ్రవరి 2025 నాటికి 40 years ఏజ్ లోపల ఉండాలి. 10 years రిలాక్సేషన్ అనేది డిసేబుల్డ్ పర్సన్స్ కేటగిరీకి అప్లై చేస్తున్నారు. అంటే 1st ఫిబ్రవరి 2025 నాటికి వాళ్ళు 45 years ఏజ్ లోపల ఉండాలి. డిఫెన్స్ సర్వీసెస్లో వర్క్ చేసిన వాళ్ళకి ఎన్ని ఇయర్స్ అయితే సర్వీస్లో ఉన్నారో అన్ని ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తున్నారు. రిక్రూట్మెంట్ బై ట్రాన్స్ఫర్ కేటగిరీలో అప్లై చేసే వాళ్ళకి 1st ఫిబ్రవరి 2025కి 40 years ఏజ్ లోపల ఉండాలి అనే రిస్ట్రిక్షన్ పెట్టారు. మనకి జేసీజే అనేది 3 టెస్ట్ ద్వారా కండక్ట్ చేస్తున్నారు. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఒక కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్, అంటే ఆన్లైన్లో ఉంటుంది. దీనికి బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఆన్సర్స్ సెలెక్ట్ చేయడం, సేవ్ చేయడం అండ్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళడం లాంటివి. మెయిన్స్ ఎగ్జామ్ ఈజ్ అ పెన్ అండ్ పేపర్ బేస్డ్ ఎగ్జామ్. ఈ ఎగ్జామ్లో మన లా ఎగ్జామ్స్ లాగా ఆన్సర్ బుక్లెట్లో ఆన్సర్స్ రాయాలి. ఇంటర్వ్యూ ఏమో ఓరల్గా కండక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో హైకోర్టు జడ్జెస్ మనల్ని క్వశ్చన్స్ అడిగితే వాటికి ఆన్సర్ చేయాలి. మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి ప్రిలిమ్స్ గురించి తెలుసుకుందాం. ప్రిలిమ్స్ 100 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 100 questions 2 hours టైంలో కంప్లీట్ చేయాలి. అండ్ ఈ 100 questionస్కి 1 mark ఈచ్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ లేదు. అంటే ఒక క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 mark వచ్చుద్ది. అదే క్వశ్చన్ రాంగ్ అయితే ఎటువంటి నెగిటివ్ మార్క్స్ ఉండవు. ఈ మార్క్స్ అనేవి మెరిట్ లిస్ట్లోకి కౌంట్ అవ్వవు. అంటే ఈ మార్క్స్ మెయిన్స్ రాయడానికి ఒక ఎలిజిబిలిటీ మాత్రమే. ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ఒక అప్లికెంట్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ 3 క్వాలిఫై అయితే ఫైనల్ సెలెక్షన్లో మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ మాత్రమే కౌంట్ చేస్తారు. ప్రిలిమ్స్ చేయరు. మెయిన్స్కి క్వాలిఫై అవ్వాలి అంటే 40% మార్క్స్ కన్నా ఎక్కువ రావాలి. మెయిన్స్కి ఎలిజిబిలిటీ కూడా 1:10 రేషియోలో ఉంటుంది. అంటే ఇప్పుడు డైరెక్ట్ రిక్రూట్మెంట్లో 40 వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఒక వేకెన్సీకి 10 మందికి ఎలిజిబిలిటీ ఇస్తున్నారు. అంటే మెయిన్స్ ఓన్లీ 400 members మాత్రమే రాయగలరు. ప్రిలిమ్స్ సిలబస్లో సివిల్ అండ్ క్రిమినల్ లాస్ టోటల్ 21 యాక్ట్స్ ఉన్నాయి. సివిల్ లాస్లో కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, హిందూ మ్యారేజ్ యాక్ట్, హిందూ సక్సెషన్ యాక్ట్, ఇండియన్ ఈజ్మెంట్స్ యాక్ట్, స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్, లిమిటేషన్ యాక్ట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, రిజిస్ట్రేషన్ యాక్ట్ అండ్ స్టాంప్ యాక్ట్, ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుంది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ బోత్ సివిల్ అండ్ క్రిమినల్ లాస్కి కామన్గా ఉంటుంది. క్రిమినల్ లాస్కి వస్తే కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్, క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్, ఏపీ ఎక్సైజ్ యాక్ట్, ఏపీ గేమింగ్ యాక్ట్, జూనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంటుందన్నమాట. ప్రిలిమ్స్కి ఇంకా 30 days ఉంది. ఈ 30 daysలో ప్రిలిమ్స్ క్రాక్ చేయాలి అంటే ప్రాపర్ స్టడీ ప్లాన్ ఉండాలి. అంటే ఏ రోజు ఏ యాక్ట్ చదవాలో పక్కా షెడ్యూల్ వేసుకోవాలి. రివిజన్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. 30 daysకి రివిజన్ నోట్స్ అనుకోకండి. మనం కవర్ చేసింది ఎక్కువ యాక్ట్స్ అయినా తక్కువ యాక్ట్స్ అయినా రివైజ్ చేస్తేనే గుర్తుంటుంది అండ్ ఎగ్జామ్లో కాన్ఫిడెంట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. ఈ రివిజన్ నోట్స్ మెయిన్స్కి ప్రిపేర్ చేసినట్టుగా పారాగ్రాఫ్ ఆర్ ఆన్సర్ ఫార్మాట్లో కాకుండా బుల్లెట్ పాయింట్ ఫార్మాట్లో ప్రిపేర్ చేసుకోండి. అంటే ఒక 10-20 పాయింట్స్లో మీకు ఒక మైనర్ యాక్ట్ కవర్ అవ్వాలి. ఈ పాయింట్స్ మీరు రోజు రివైజ్ చేస్తూ ఉండాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ డెఫినెట్గా అటెంప్ట్ చేయాలి. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అటెంప్ట్ చేయడం వల్ల
మీకు క్వశ్చనింగ్ ఫార్మాట్ అనేది తెలుస్తుంది అండ్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో కూడా తెలుస్తుంది. మాక్ టెస్ట్ అనేవి అటెంప్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఈజీగా అవైలబుల్గా ఉన్నాయి. మీకు ప్రిలిమ్స్కి ఫుల్ లెంత్ టెస్ట్ దొరకకపోతే సబ్జెక్ట్ వైజ్ ఎంసీక్యూస్ కూడా అటెంప్ట్ చేయొచ్చు. రివైజ్. మీరు ఈ 30 డేస్ ఎన్ని సబ్జెక్ట్స్ కవర్ చేసినా రివైజ్ చేయకపోతే మర్చిపోతాం. సో ఏ యాక్ట్ అయినా స్టార్ట్ చేసేటప్పుడు ప్రీవియస్గా ఏ యాక్ట్ చదివారో ఆ యాక్ట్ కంపల్సరీ రివైజ్ చేయాలి. గ్రూప్ స్టడీస్ ఎవ్రీడే ఈవినింగ్ ఈరోజు చదివిన టాపిక్స్ అన్నీ మీ ఫ్రెండ్స్తో డిస్కస్ చేయండి. ఇలా డిస్కస్ చేయడం వల్ల ఎక్కువ సబ్జెక్ట్ నాలెడ్జ్ మీ మెమరీలో రిటైన్ అయ్యేది. అండ్ హరీ అవ్వకుండా ఒక షెడ్యూల్ ప్రకారం చదివితే ఈ ఎగ్జామ్కి మీ 100% ఎఫర్ట్